जय बाबा अंडी अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. నిన్న ఈ లాస్ట్ పారాగ్రాఫ్ అంటే ఇన్ ద లాంగ్ రన్ ఈచ్ వన్ ఆఫ్ అస్ గౌరీ గారు చదివారు, చాలా డీటెయిల్గానే డిస్కస్ చేసాం అది. ఇక్కడ నెక్స్ట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. గోపాలకృష్ణ గారు కాల్లో లేరు సార్, లేరా అండి? మిస్ అవుటే గోపాలకృష్ణ జాయిన్ అయ్యారు సార్, జాయిన్ అయ్యారు, ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఇప్పుడే వచ్చారు. ఉన్నారా గోపాలకృష్ణ గారు? జాయిన్ అయ్యానండి. ఓకే ఓకే. అయితే లాస్ట్ సెషన్ మీద ఏమైనా ఉన్నాయండి? ఏమన్నా చిన్న అంటే గోపాలకృష్ణ గారు ప్రిపేర్ అయ్యే లోపల మీకు స్క్రీన్ కనబడుతుంది కదండి? షేర్ అవుతుందండి, అవుతుంది. ఓకే ఓకే. జస్ట్ ఇయర్ ఫోన్స్ జస్ట్ కనెక్ట్ చేస్తున్నాను, లేకపోతే వినబడుతున్నాను. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. జై బాబా అండి, స్టార్ట్ చేస్తానండి. ఇగోండి ఈ ప్యారా అన్నది, there are many things of a much more astounding nature which I might recount from the vast lore which has accumulated around this figure in the 4 decades since he achieved his present spiritual stature. అయితే దీంట్లో ఇంకా డాన్ స్టీవెన్స్ ఇంకా సబ్జెక్ట్ గురించి ఎంతో కొంత అవగాహన మనకుంది. ఈ సబ్జెక్ట్ని ఆయన బాబాతో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భంలో ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏంటున్నాయి అన్నటువంటి థింగ్స్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, గడిచినటువంటి ఈ 4 దశాబ్దాల్లో ప్రజెంట్ ఆయన ఏదైతే ఉన్నదో, ప్రజెంట్ మెహర్ బాబా ఉన్నటువంటి స్పిరిచువల్ స్టేచర్ ఏదైతే ఉందో, ఆ స్పిరిచువల్ స్టేచర్ వలన ఆయన పొందినటువంటి స్థితి ఎలా ఉంది అని అంటే, ఆయనతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్లో కొన్ని అద్భుతాలు, కొన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసినటువంటి చాలా విషయాలు ఈయన చూశాడండి, డాన్ స్టీవెన్స్ ప్రత్యేకంగా. అయితే వాటిని అంటే ఇప్పుడు బాబాతో ఉన్నటువంటి ఈయనకు ఉన్నటువంటి ఇంటరాక్షన్ వల్ల ఈ గాడ్ స్పీక్స్తో ట్రావెల్ చేస్తున్నటువంటి దాంట్లో అలాంటి అద్భుతమైనటువంటి విషయాలు, లేకపోతే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసినటువంటి విషయాలు ఎలాంటివి అవి అని అంటే, మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక స్థితిని చూపెట్టేటువంటి, లేకపోతే అత్యద్భుత జ్ఞానాన్ని చూపెట్టేటువంటి థింగ్స్ నేను చూశాడు కదా. అయితే అవి చూసానని చెప్తూ ఏం చెప్తున్నాడంటే కంటిన్యూషన్లో, బట్ ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ అబ్స్క్యూర్ ది వన్ సెంట్రల్ ఇష్యూ, హిస్ కంప్లీట్ ఎబిలిటీ నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్ బట్ ఇన్ సమ్ మేనర్ టు బి వన్స్ ఓన్ సెల్ఫ్. అయితే వీటి మీదే ఆ అద్భుతాల గురించి, ఆయన తన జ్ఞానం గురించి దృష్టి పెట్టి కనుక వాటన్నిటి గురించి నేను చెప్పుకుంటూ వెళ్ళడం కనుక స్టార్ట్ చేస్తే, ఈ చెప్పడంలో ఏంటవుతుందంటే, ఒక అత్యద్భుతమైనటువంటి ఇంకొక విషయాన్ని అది నేను అసలు ఫోకస్ చేయలేనట్టు అయిపోతుందా, దాన్ని నేను వివరించలేనట్టు అయిపోతుందా అన్నారు. అది ఏంటి అని అంటే, అది ఏంటి ఆ అద్భుతమైనటువంటి విషయం, అది ఏది మరుగున పడిపోయేటువంటి అంటే, ఒకవేళ దీని మీద ఈ అద్భుతాల గురించి చెప్పుకుంటూ పోతే ఆయన ఏ విషయం మీద అయితే ఫోకస్ చేయలేను చెప్పలేకపోతానో అని అంటున్నాడు అంటే, అది బాబాకు సంబంధించింది. ఏంటి అని అంటే, అది హిజ్ కంప్లీట్ ఎబిలిటీ నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్
బట్ ఇన్ సమ్ మేనర్ టు బి వన్స్ ఓన్ సెల్ఫ్. అంటే ఎలాగంటే ఏదైనా ఒక విషయం గురించి లేదా ఒక వ్యక్తి గురించి, ఒక ఎక్స్ గురించి బాబా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాలనుకోండి, బాబా ఆ వ్యక్తిని ఎలా అర్థం చేసుకుంటాడు అంటే కంప్లీట్గా అర్థం చేసేసుకుంటాడు టాప్ టు బాటం. ఎందుకంటే ఆయన అవతారాడు, ఆయన భగవంతుడు కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసేసుకుంటాడు. అయితే అర్థం చేసుకోవటం ఒక్కటే కదా, ఆయన ఎలా చెప్తున్నారంటే ఎబిలిటీ నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్ ఇట్ బట్ ఇన్ సమ్ మేనర్ టు బి వన్స్ ఓన్ సెల్ఫ్. అంటే ఎవరైతే వ్యక్తి గురించి లేదా ఏదైతే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడో ఆ విషయమే ఇతను, ఆ వ్యక్తే ఇతనుగా మారిపోయేంతగా మారిపోయి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాడు లేదా ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటున్నాడు. ఇది డాన్ స్టీవెన్స్ అబ్జర్వేషన్ అనమాట బాబా. ఈజ్ కంప్లీట్ ఎబిలిటీ నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్ ఇట్ బట్ ఇన్ సమ్ మేనర్ టు బి వన్స్ ఓన్ సెల్ఫ్. అలా అయిపోతాడు ఆయన ఆ వ్యక్తిని వివరించడంలో లేదా ఆ విషయాన్ని వివరించడంలో. అయితే ఇదేంటంటే ఇది స్పెషల్గా ఆయన అబ్జర్వ్ చేశారనమాట బాబాలో. అందుకే నేను ఆయన అద్భుతాలు, ఆయన ఆధ్యాత్మిక స్థితి వల్ల ఆయన పొందినటువంటి ఆ జ్ఞానం లేకపోతే అందులో ఉన్నటువంటి అద్భుతాలని కనుక వాటి మీదే నేను ఫోకస్ చేసుకుంటూ చెప్తే, ఇది మెహర్ బాబా యొక్క ఈ క్వాలిటీని నేను చెప్పలేకుండా అయిపోతానేమో, ఇది మరుగున పడిపోతుందేమో అని చెప్తూ ఇంకో మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడే అన్నారు కదా, ఒక విషయాన్ని లేదా ఒక వ్యక్తిని గురించి చెప్తూ ఆ వ్యక్తిలాగే మారిపోతున్నాడు. ఆ వ్యక్తిలాగే, ఎందుకంటే అవతాడు ఏ ప్రాణి గురించి మాట్లాడాల్సి వచ్చినా ఆ ప్రాణి లాంటి అనుభవాన్నే పొందుతాడు. అంటే అనుభవం కాదు, ఆ ప్రాణిగా మారిపోతాడు కదా ఇన్హెరెంట్గా. అది చెప్పాడు. అంటున్నాడు ఏంటంటే, డోంట్ ఆస్క్ మీ టు డిస్క్రైబ్ సచ్ ఎ ఫినామినన్, నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అయితే నేను అలా అన్నానని బాబా ఇలా వాళ్ళగా మారిపోతూ లేదా వ్యక్తిగా మారిపోతూ ఆ విషయంగా మారిపోతూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్తున్నాను కదా, అలా అన్నానని డోంట్ ఆస్క్ మీ టు డిస్క్రైబ్ సచ్ ఫినామినన్, నన్ను అడగండి అది ఎలా జరిగింది లేకపోతే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలని. ఎందుకంటే ఇట్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్ టు బి బిలీవ్. అది ఎందుకంటే అది ఎవరు అర్థం చేసుకోగలుగుతారంటే ఎవడైతే అనుభవం పొందాడో దాన్ని వాడు మాత్రం అర్థం చేసుకోగలడు. చెప్పినంత మాత్రాన ఎవరు అర్థం చేసుకోలేరు. దానిగా మారిపోవాలంటే అనుభవం పొందాలి. అనుభవం అంటే జస్ట్ లైక్ ఇప్పుడు కడుపు నొప్పి ఎలా వచ్చిందంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కడుపు నొప్పి అంతే. అది వివరిస్తే తెలియదు. అలానే బాబా ఈ విధంగా ఒకరుగా మారిపోయి వాడి గురించి చెప్పడం, ఆ విషయం గురించి చెప్పడం లాంటి ఆ ఎబిలిటీ లేకపోతే ఆ అద్భుతాన్ని ఏంటి అంటే అది మనం అనుభవం పొందితేనే అది ఎక్స్ప్లెయిన్ చేయగలం. మీకు చెప్పలేము అన్న సెన్స్లో ఈ ఫస్ట్ ప్యారాలో చెప్పాను. దీని మీద ఏమైనా లేకపోతే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఏమైనా ఉన్నాయండి దీని మీద పెరగడం? ఆ వ్యక్తిని అర్థం చేసుకోవటం వరకు ఓకే, ఆ వ్యక్తిలాగే అయిపోవడం అంటే ఆ వ్యక్తిలాగే అయిపోవడం అని అంటే ఇప్పుడు అంటే అది ఇక్కడ కోట్ చేయొచ్చు లేదో తెలియదు. మనం చదువుకున్న ఇంతకు ముందు ఏంటంటే డిస్కోర్సెస్ నుంచి అనుకుంటుంది, సద్గురు కానీ లేకపోతే అవతార్ కానీ ఇద్దరికీ ఉన్నటువంటి యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఉన్న ప్రతి సోల్తో ఐడెంటిఫై అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అంటే ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఉంది ఏంటంటే, ఈవెన్ అప్పుడు కూడా సద్గురు నీలాగా యాక్ట్ చేస్తాడు, నీలాగా 100% యాక్ట్ చేస్తాడు. కానీ సద్గురు అవతార్ మాత్రం నువ్వు అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఈ యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతి సోల్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అంటే జస్ట్ లైక్ మన బాడీ ఉంది, బాడీలో ఏదో ఒక చిటికెన్ వేలు మీద నీకు గుచ్చినా నీకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఈ బాడీ అంతా నువ్వని ఫీల్ అవుతుంటావు కాబట్టి ఆ చిటికెన్ వేలు ఎక్కడో చివరిలో ఉన్నా దాన్ని గుచ్చేటప్పటికి ఈ బాడీ అంతటిని, ఈ బాడీలో ఉన్నటువంటి భాగమే అదే. ఏ పనిలో ఉన్నా, ఏ ఇదిలో ఉన్నా, ఇంకే వ్యవహారంలో ఉన్నా కూడా దాని కాన్షియస్నెస్ని తను అనుభవం చెందుతూనే ఉంటాడు. అలాగా మనకు కనిపించేటువంటి యూనివర్స్ అంతా భగవంతుడి తొలక విరాట్ స్వరూపం.
మొత్తం కనిపించినవి మేనిఫెస్ట్ అయినవి కూడా భగవంతుడి తలకు శరీరమే అండి. ఆ సెన్స్లో ఏంటి అని అంటే ఆయన అంటే పరమాత్మలోనే ఉన్నావు కదా, ఎవరి సోల్లోనే ఉన్నావు సోల్స్. కాబట్టి నిన్ను నీలాగా 100% ఇంకా ఎక్కువే అర్థం చేసుకోగలిగినటువంటిది ఎవరు అంటే నీలాగే మారిపోయి నీలాగా అనుభవం పొందుతున్నటువంటి ఆ సెన్స్లో ఇక్కడ చెప్పారనుకుంటున్నాను. జై బాబా. క్లియర్ అండి వాసు? ఓకే. ముందుకి వెళ్ళండి గోపాలకృష్ణ. సరే అండి, వెళ్ళిపోతున్నా. అయితే అలాంటి అనుభవాలని బాబా దగ్గర ఆయన పొందాడు, అలాంటి అత్యద్భుతమైనటువంటి అనుభవాలు పొందాడు కదా అంటూ దాని కంటిన్యూషన్ చెప్తున్నాడు. ఈవెన్ సో వన్ వుడ్ ఎక్స్పెక్ట్ సచ్ ఏ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ టు ఫేడ్ గ్రాడ్యువల్లీ ఆఫ్టర్ ఇట్స్ సోర్స్ హ్యాడ్ బీన్ రిమూవ్డ్. అయితే ఎంత గొప్పదైన అనుభవం ఏంటి అంటే, అనుభవాన్ని ఇచ్చేటువంటి ఒక సోర్స్ అన్నటువంటిది ఉంటే కనుక ఆ సోర్స్ దగ్గరలో ఉన్నంతసేపే ఈ అనుభవం తనకు పవర్ మీలో ఉంటుంది ఇన్ జనరల్. అంటే జస్ట్ లైక్ మనం ఒక ప్రవచనం విన్నాం అనుకోండి, ఒక 3 రోజులు అదే మోడ్లో ఉంటాం. ఆ మోడ్లోనే ఉండి ఏ పని చేయాల్సి వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం అంటే ప్రతిదాన్ని కూడా బయాప్సీ చేస్తాం, ఇది చేయొచ్చా చేయకూడదా. ఎందుకనంటే అది ఏంటి అని అంటే ఆ అనుభవం మనకి సత్సంగం వల్ల దేని వల్ల రాబడింది కాబట్టి. అయితే 4 రోజు కొంచెం తగ్గుతుంది, 5 రోజు కొంచెం తగ్గుతుంది. అంటే ఆ సోర్స్ నుంచి కొంచెం దూరం అయ్యేటప్పటికి కాలంతో పాటుగా దాని ఎఫెక్ట్ కూడా ఏమవుతుందంటే మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనమాట. ఈవెన్ ది మోస్ట్ ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్స్ నార్మల్లీ ఫేడ్స్ అండ్ బికమ్స్ మెమరీ యాజ్ డస్ ఏ నైట్ మేర్ యాజ్ వెల్. అంటే ఈ మామూలు ఎక్స్పీరియన్సే కాదు, అంటే ఒక 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 కైండ్ ఆఫ్ ఎకెస్టిసీ అంటాం కదా, స్పిరిచువల్ ఎకెస్టిసీని మనం హయ్యర్ ఎక్స్పీరియన్స్ని పొందినటువంటి ఒక ఎక్స్పీరియన్స్, హయ్యర్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి అది అలాగా ఒక మెమరీలాగా మారిపోతుంది అనమాట. జస్ట్ లైక్ ఒక నైట్ మేర్ లాగా. అంటే ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ అయినా అది టైంలో కానీ లేకపోతే మనం ఆ సోర్స్ నుంచి దూరంగా వెళ్తూ ఉంటే కానీ ఖచ్చితంగా అది డౌన్ అయిపోతూ ఉంటుంది. However, therein lies another of the unexplainable mysteries of contact with such a being. As I sat in the plane అంటే అయితే అంటూ కంటిన్యూషన్ చెప్తున్నాడు అనమాట. అయితే ఈ దీంట్లోనే భాగంగా ఇంకొక మిస్టీరియస్ అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడనమాట. ఇలా బాబాతో కాంటాక్ట్లో ఉన్న రోజుల్లో బాబాతో కాంటాక్ట్లో ఉన్న తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్ చెప్తున్నాడు ఏంటంటే, యాజ్ ఐ సాట్ ఇన్ ది ప్లేన్ en route home after a jammed eventful weekend, I started to resort back into my unusual context of రియాలిటీ. అంటే బాబాతో వర్క్ చేస్తూ 1 వారం 2 వారాల వర్క్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఈయన వెనక్కి ఆయన స్వస్థలానికి వెళ్ళటం కోసం ఆయన ఫ్లైట్లో కూర్చున్నాడు. అయితే ఒక 2 వారాలు వర్క్ చేస్తాడు అనుకుందాం. ఫ్లైట్లో కూర్చున్నారు ఆయన. ఇంతవరకు వర్క్ మోడ్లో ఉన్నారు. వర్క్ మోడ్లో ఉన్న తర్వాత ఏంటవుతుంది, ఇంటికి వెళ్ళేటువంటి దీంట్లో ఉన్నాడు కదా. అయితే మనకంటూ అంటే ఈ స్పిరిచువల్ థింగ్స్ అవ్వచ్చు, ఇంకేమవచ్చు, ఇవంతా మనం కొన్ని థింగ్స్లో ఆ ట్రాక్లో ఉంటున్నప్పటికీ కూడా మనకంటూ డైలీ రొటీన్ మన మైండ్ ఎంగేజ్ అయ్యేటువంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. మన లైఫ్ గురించి అవ్వచ్చు, లేకపోతే సెటిల్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో పిల్లల గురించి అవ్వచ్చు, లేకపోతే ఇంకేవో హెడ్ఏక్స్ అవ్వచ్చు, ఇటువంటి థింగ్స్ అని ఈ బాబాతో ఉన్నంతసేపు అద్భుతమైనటువంటి థింగ్స్లో ఆయన అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు. బట్ వన్స్ ఆయన వెనక్కి వెళ్ళడానికి ట్రైన్ ఇదే ఫ్లైట్లో కూర్చొని ఉండేటప్పుడు ఈయన ఒరిజినల్ లైఫ్కి సంబంధించినటువంటి ఒరిజినల్ రియాలిటీలోకి వస్తున్నాడు. అలా వాటి గురించి అంటే ఇప్పుడు ఈ పని అయిపోయింది కదా, ఇప్పుడు ఆయనకున్నటువంటి వర్రీస్ గురించి లేకపోతే ఆయన ఆలోచనలు ఆయన లైఫ్ పరంగా ఉన్నటువంటివి అలాగా ఆ రియాలిటీలోకి వస్తుంటే టర్నింగ్ ఓవర్ 1 or 2
of my pet worries in my mind, I realized suddenly that they no longer worried me. అయితే ఇలాగ ఆయన కూర్చొని రియల్ వరల్డ్ ఆయనకి సంబంధించిన రియల్ వరల్డ్‌లోకి ఆయన వస్తుండేటప్పుడు, ఇన్ జనరల్ మనకు పెట్ వర్రీస్ అని కొన్ని ఉంటాయి. అంటే లైక్ ఏదో ఒకటి మా పిల్లలకి బాగోలేదనో, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి బాగోలేదనో, లేకపోతే ఏదో పిల్లలకి ఫీ కట్టాలనో ఫర్ ద టైమింగ్ అది అయ్యుండదు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి. పెట్ వర్రీస్ అనమాట. అవి ఎప్పుడూ కంటిన్యూయస్‌గా ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాయి. అలాంటివి 2 మైండ్‌లోకి వచ్చాయట. అయితే అలాంటి 2 మైండ్‌లోకి వచ్చినప్పుడు, ఈయన సడెన్‌గా అబ్జర్వ్ చేసి సడెన్‌గా వచ్చేటప్పటికి ఈయన రియలైజ్ అయ్యేట ఒక విషయం ఏంటంటే, ఇంతకు ముందర బాబాతో కాంటాక్ట్‌లోకెళ్ళక ముందర, బాబాతో టైమ్ స్పెండ్ చేయడానికి ముందర, ఆ వర్రీస్ ఏవైతే ఉన్నాయో, అదే ఆ ఈవెంట్ ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈయన డిస్టర్బెన్స్ గురించి సబ్జెక్ట్ చేసేవి. కానీ బాబాతో ఇలా వర్క్ చేసి ఈ మోడ్‌లో నుంచి బయటకొకసారొచ్చి, ప్రాపంచికమైనటువంటి విధులనేటువంటి వర్రీస్‌లోకొచ్చి, ఈ మోడ్‌లో ఉండేటప్పుడు ఆ పెట్ వర్రీస్ మళ్ళీ మైండ్‌లోకొచ్చినా ఈయన అబ్జర్వ్ చేసేదేంటంటే, అవి ఇతన్ని వర్రీ చేయడం మానేసాయట. మనల్ని ఇబ్బంది పెట్టడం మానేసాయట. జస్ట్ అలా థాట్‌లా కనిపిస్తున్నాయి గానీ, ఈయన వర్రీ చేయటం లేదు. అంటూ ఈ ఈ దీంట్లో ఏం చెప్పారంటే, మెహర్ బాబా లాంటి బీయింగ్‌తో కాంటాక్ట్‌లో ఉంటే, ఆ కాంటాక్ట్ ఎంత పీరియడ్ అయినా అవ్వచ్చు. ఆ పీరియడ్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా అదే మోడ్‌లో అంటే మానసికంగా కూడా అదే స్ట్రాంగ్ స్టేట్‌లో ఉండడం గురించి తన అభిప్రాయాన్ని డాన్ స్టీవెన్స్ చెప్పారనమాట. ఈ 2 ఏమైనా ఉన్నాయండి దీని మీద క్వశ్చన్స్? బాబాతో కాంటాక్ట్ లో ఉండటం చేత అతనికి మెంటల్ వర్రీస్ అన్నవి సూపర్ఫిషియల్ గా ఉన్నాయి తప్పితే ఎఫెక్ట్ చేయట్లేదు. ఆ వర్రీస్ లాగా ప్రిజర్వ్ అవటం లేదు. జస్ట్ లైక్ నార్మల్ గా ఉన్నాయి అంతే అన్నది చెప్తున్నారు. హౌ కెన్ యూ అండర్స్టాండ్ దాన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు? అంటే ఆ వర్రీస్ తాలూకా ఇంటెన్సిటీని బాబా నల్లిఫై చేస్తున్నారు అని చెప్పొచ్చా? నల్లిఫై చేస్తున్నారు అంటే మేబీ అవ్వచ్చు. అంటే లైక్ ఎలా అంటే నాకు అనిపించింది చెప్తాను. లైక్ ఇప్పుడు ఈ ఈ ఈ విషయాల్ని చదువుకుంటూ నువ్వు ఉన్నావు అనుకో, ఒక 2-3 రోజులు, ఒక 4 రోజు ఒక కైండ్ ఆఫ్ స్టేట్‌లో ఉంటున్నావు. అంటే ఇలా బాబా చెప్పారు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, లైఫ్ అంటే ఇది, మనం ఎలా అర్థం చేసుకోవాలన్న మోడ్‌లో ఉన్నాను. అలా ఉండేటప్పుడు ఏంటంటే, ఇలా నువ్వు ఆఫీస్‌కి వెళ్తున్నావు. ఆ రోజు ఏమవుతుందంటే, ఎవరో నీ సబార్డినేట్ అవ్వచ్చు, లేకపోతే నీ పై ఆఫీసర్ అవ్వచ్చు. నువ్వు చేయనటువంటి తప్పుకి నిన్ను నిందించారనుకో, నువ్వు చేయలేదు నిజానికి. నిన్ను నిందించారు. లేకపోతే చేసావా అనుకో నిందించారు. ఈ నిందించేటప్పుడు ఏమవుతుందనంటే, నువ్వు అసలు దానికి బియాండ్ నీ మానసిక స్థితి దానికి బియాండ్ ఉన్నది. ఆ కారణం చేత ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ వ్యక్తి తిట్టాడు అనంటే, ఆ వ్యక్తి తిట్టినటువంటి దాన్ని, ఆ వ్యక్తి తిట్టాడు అన్న భావనలో కాకుండా, ఇదొక అనుభవం. బాబా ఎందుకిచ్చారో అన్న భావనలో చూస్తావు ఆ రోజు. బాగా ఉన్నటువంటి రోజు. అదే నువ్వు అలా ఈ విషయాలేవి లేకుండా ఒక వారం రోజులు వరల్డ్లీ అఫైర్స్‌లోనే మునిగిపోయి కింద మీద పడుతున్నటువంటి నువ్వు ఆఫీస్‌కి వెళ్తుండేటప్పుడు ఇంకెవరో నిన్నసలు నిజంగా వాడు నిన్నేమి అనలేదసలు. ఏదో చిన్న డిస్‌రెస్పెక్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లొస్తే దాన్ని నువ్వు తీసుకోలేవు. ఎందుకంటే ఆల్రెడీ నీ మైండ్ వరల్డ్‌లో మునిగిపోయి ఉన్నది. ఆ మునిగిపోయి ఉండేటప్పటికి నీ 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 స్టేచర్ ఏంటంటే డౌన్ అయ్యి ఉన్నది ఆల్రెడీ. అదేం చేస్తుందంటే ఇప్పుడు ఆ వ్యక్తి నిన్నన్నాడు. అది సంఘటన నీకు ఇవ్వబడిన అనుభవంగా చూడడం మానేసి, ఇంకా దాన్ని ఇక్కడ నీ సెల్ఫ్‌ని అక్కడ వాడేదో హర్ట్ చేసాడు అన్నట్టుగా అనిపించేస్తుందనమాట నీకు. అలాగే ఇక్కడేంటంటే నల్లిఫై అనే కన్నా కూడా ఆ విషయం తాలూకు మూలాన్ని నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. భగవంతుడి తాలూకు మాటలు లేదా భగవంతుడి తాలూకు ప్రెజెన్స్‌ని మనం అనుభవించడం. నా ఉద్దేశం. ఐ డోంట్ నో. ఓకే. ఓకే. జై బాబా.
మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి? జయబాబు ఇక్కడ సార్ చెప్పండి సార్. అంటే ఇక్కడ బాబా అదే పర్ఫెక్షన్ ఆ సింబల్ చూపించారు కదా, ఆయన చూపించినప్పుడు పై పేరాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను అన్నప్పుడల్లా ఆయన తిరిగి రెస్పాండ్ అయ్యాడు కాబట్టి తను ఈయనలాగే తను అయిపోయిన ఫీలింగ్ ఆయనకు కలిగింది. ఒకటో పాయింట్. రెండోది, ఈ విధమైన యాక్టివిటీలో ఆయనకి తనకి రోజువారీ ఏవైతే అతను డిస్టర్బ్ చేసే ఇష్యూస్ ఉంటాయో వాటిని గురించి ఒక రకమైన భరోసా లేకపోతే ఆలోచన విధానంలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ సెషన్స్లో పాల్గొన్నప్పుడు మాకు రోజువారీ జీవితంలో అంతకుముందు ఎదుర్కొనే ఇష్యూసే గతంలో ఒక రాక అనిపించాయి. ఇప్పుడు ఈ సెషన్స్లో పాల్గొంటున్న ఈ 5-6 నెలల నుంచి మేము డీల్ చేసే విధానం మారిపోయింది. ప్రత్యేకంగా నాకైతే అనుభవాలు ఉన్నాయి. అదే విషయం ఇక్కడ చెప్తా ఉన్నారేమో నాకు అనిపించింది. అది అనుభవం తెలుస్తుంది కాబట్టి ఆ ఫీలింగ్, ఆ డిఫరెన్స్ తెలుస్తా ఉంది. బాబు జయబాబు అండి, ఏమైనా ఉన్నాయండి లేకపోతే ముందుకు వెళ్ళిపోం? ఓకే అండి, గోపాలకృష్ణ. ఒక్క నిమిషం అండి, జయబాబు. నా భావన కూడా పంచుతాను. చాలా అద్భుతంగా చెప్తున్నారండి, బాగా నడుస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ. నాకు అనిపించింది ఏంటంటే అతను బాబా దగ్గర ఆ ఒక వారం ఆ వీకెండ్ గడపగానే అతని ధ్యాస మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా ఏ విషయం కూడా పెద్దగా సీరియస్గా ఇతన్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థాయి లేదనమాట వాటికి. ఎందుకంటే అవి సెకండరీ అయిపోతున్నాయి అవన్నీ. అంత ఎఫెక్ట్ అయిపోయాడు అనమాట ఇతను. బహుశా అతను ఆ చెప్పదలుచుకున్న భావం అది అని నాకు అనిపిస్తోంది. ఆ వీకెండ్ బాబా దగ్గర ఆ సన్నిధానంలో గడిపినప్పుడు తన ఫోకస్ టోటల్గా ఆయన డామినేట్ చేసేసాడు అనమాట. సో మిగిలిన విషయాలన్నీ అప్రధానమైనవిగా అయిపోయినాయి అతనికి. అది ఇంకా ముందు చెప్తాడు, ఇంకా ఆయన ఏమిటి చేశాడు అనేటువంటిది. జై బాబా అండి. జయబాబా ఇంకొకటి కూడా, ఈవెన్ ద మోస్ట్ ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా సార్, అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నేనేమనుకుంటున్నానంటే, మామూలుగా మన ప్రాపంచిక వ్యవహారాల్లో జరిగిన విషయాలను ఒక స్మృతిలాగా గుర్తు పెట్టుకుంటాం. కానీ ఈయన గడిపినటువంటి ఈ సంఘటన ఆ గత స్మృతులు అంటే లాగా కాకుండా ఇంకా ఒక డ్రీమ్స్లో వచ్చినటువంటి ఒక కళలాగా గుర్తించుకోవటంగా కాకుండా ఆయనలో ఇది చెరగని ముద్రగా వేసింది అని అనిపిస్తుందండి. అదే సార్, సాధారణంగా ఎంత పారవశ్యం కలిగించినటువంటి అనుభవం అయినా సరే టైం గడిచే కొలది అది జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. కానీ ఇక్కడ బాబాతో అతను గడిపినటువంటి ఆ సాన్నిధ్యం అది ఇంకా డామినేట్ చేస్తూనే ఉందన్నమాట అతన్ని. అది చెప్తున్నాడు. అంటే అంత తీవ్రంగా నన్ను ప్రభావం కలిగించింది నా మీద అనే విషయం చెప్పాడండి. నెక్స్ట్, థ్యాంక్ యూ. Sound tagginchandi. Not being easily panicked into rash conclusions, I sampled several more troubles and was completely puzzled to find that in some instances I could see answers where I had seen none before, and in others I could recapture no sense of agitation. ఇక్కడ అంటూ దీని కంటిన్యూషన్లో చెప్తున్నారు ఏంటంటే, జస్ట్ ఈయన చెప్పాడు కదా కొన్ని వర్రీస్ని ఆయన మైండ్లోకి రాగానే అవి ఇతన్ని ఏ విధంగా బాధ పెట్టడం
చూడపోయేటప్పటికి ఈయన ఏం చేశాడంటే జస్ట్ ఈ 2 విషయాలు బేస్ చేసుకొని ఒక కన్క్లూజన్‌కి వచ్చి లేదు. ఏదో జస్ట్ లైక్ దట్ ఇది నాయింది కాబట్టి ఇదే అయ్యుంటుందన్న ర్యాష్ కన్క్లూజన్‌కి ఆయన వచ్చకుండా ఏం చేశాడంటే మన దగ్గర ఈ వర్రీస్ తాలూకా లైబ్రరీ ఉంటుంది కదా ఇన్ జనరల్. దాంట్లో నుంచి ఈయన దగ్గర ఉన్నటువంటి సమ్ మోర్ వర్రీస్ బయటికి లాక్కొచ్చాడు. అవన్నీ బయటికి లాక్కొచ్చి అంటే జస్ట్ వాటి గురించి థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకసారి రీక్యాప్చర్ చేస్తూ ఉంటే అవన్నీ ఏంటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన మానసికంగా ఏ మోడ్లో ఉన్నాడు అని అంటే ముందు ఏ విధంగా ఆ పెట్ వర్రీస్ రెండింటికి ఆయన ఏ విధంగా అయితే సబ్జెక్ట్ కాలేదో వర్రీ కాలేదో మిగతావి కూడా వాటిని ఆలోచించినప్పుడు కూడా ఆయనకి ఏ విధమైనటువంటి అదే ఐ మీన్ ప్యానిక్ అవ్వలేదట వాటిని థింక్ చేస్తూ. పైపెచ్చు వాటిలో ఏంటంటే కొన్నిటిని ఈయన ఆలోచిస్తుండేటప్పుడు వాటికి ఈ ఇది కదా సొల్యూషన్ దీనికి అని ఆ సొల్యూషన్ కూడా స్ఫురణకు వచ్చిందట. ఎంతకు ముందర సేమ్ విషయాలు ఆయన ఆలోచిస్తుండేటప్పుడు ఆయనకి వర్రీయే ఉండింది, ఇది ఎలాగా దీన్ని ఎలా డీల్ చేయడం. బట్ ఇన్ దట్ ప్లేస్ ఇప్పుడు ఏమైందంటే ఆ వర్రీ లేదు, పూర్తిగా వర్రీ అనేటువంటిది నాశనం అయిపోయింది. వర్రీ అయిపోవడం అది అవ్వడమే కాకుండా ఏంటి అంటే ఆయనకి ఇప్పుడు ఏంటంటే దానికి ఇది ఇలా కదా, దీని సొల్యూషన్ ఇది కదా అని దానికి సమాధానం కూడా ఈయనకి స్ఫురణకు వచ్చినట్టు అవుతుందట కొన్నిటికి. మరికొన్నిటికి ఏంటి అని అంటే ఆన్సర్ రాకపోయినప్పటికీ వాటి పరంగా పెద్ద యాజిటేషన్ ఏం రావటం లేదట, పెద్ద ఇబ్బంది ఏమి పెట్టడం లేదట. అంటే ఏంటి అని అంటే నిజానికి మనిషిని ఆడించేవే సంస్కారాల వల్ల ఇదవుతున్నటువంటి విషయాలకి, ఆ విషయాల పట్ల ప్రేరేపించేవి మన సంస్కారాలు ఇవే కదా మనల్ని బాధ పెట్టేవి. ఇప్పుడు ఏమవుతున్నాయంటే రివర్స్లో ఏవేవైతే బాధ పెట్టేటువంటి ఆ వర్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా లిటరల్గా వాటి తాలూకు స్ట్రెంగ్త్ను కోల్పోయాయి అన్నమాట. ఇప్పుడు ఈయన పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభవం ఉందా. Frankly, I thoroughly expected a renew my usual troubled relation with these difficult subjects as soon as I settle down at home again. But as the days and weeks, months, and finally years rolled by, I began to realize that even a short weekend in the company of such a man had performed a major surgery on my emotional anatomy and had removed my ability to worry. ఇది నిజానికి గూస్ బంప్స్ వచ్చేటువంటి పాయింట్స్ చెప్పాడు ఇక్కడ నిజంగా డాన్ స్టీవెన్స్. జనరల్గా ఏమనుకుంటాం, పోన్లే ఫ్లైట్లో కూర్చున్నారు కాబట్టి ఇప్పుడే వారం అయింది లేకపోతే 2 weeks అయింది ఆయనతో వర్క్ చేసి నేను వెళుతూ ఉన్నాను, బట్ వన్స్ నేను ఇంటికి వెళ్ళిపోయి నా దైనందిన జీవన దీంట్లో నేను పడిపోతే కనుక ఇన్ జనరల్ ఏమవుతాయంటే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి ఇవన్నీ. కానీ ఈయన అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ కాదు, అలా వెళుతూ ఉంటే కూడా ఆల్మోస్ట్ ఏవేవైతే ఈయన అనుకున్నాడో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హీల్ అయిపోయాయి. అవన్నీ కూడా ఈయన మరి ఇబ్బంది పెట్టడమే లేదట. ఏంటి ఓన్లీ ఆ వారం రోజులు లేకపోతే షార్ట్ పీరియడ్ అనుకుందాం, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి మన లైఫ్తో కంపారిటివ్గా భగవంతుడి పరంగా మనమైన కేటాయించే టైం చాలా తక్కువే కదా. ఆ షార్ట్ పీరియడ్ ఆయన సన్నిధిలో గడపడం చేత ఇవన్నీ కూడా మరి బాధ పెట్టడం లేదు, ఏమవటం లేదు. ఇయర్స్ ముందుకు వెళ్తున్నా కూడా కంప్లీట్గా అవి నల్లిఫై అయిపోయాయి పూర్తిగా. అంటే నల్లిఫై అయిపోవడం అంటే అవి జీరోలు అయిపోయాయని కాదు, ఈయన స్టేచర్ పెరిగిపోయింది అంటూ చెప్తున్నాడు. వండర్ఫుల్ మాట ఏంటి అని అంటే ఆయన ఏం చేసి ఉంటాడు అని అంటే ఆయన ఏం చేశాడు అంటేనట మేజర్ సర్జరీ ఆన్ మై ఎమోషనల్ ఎనాటమీ. అంటే మనకి శరీరం ఎలాగైతే ఉన్నదో మన భావాలకు కూడా ఒక విధమైనటువంటి దేహం ఉంటుందన్నమాట. మనం ఒకదానికి రెస్పాండ్ అయ్యేటువంటి విధానం, మన ఎమోషన్స్ ఉంటాయి కదా, దానికి ఒక బాడీ, ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అంటే ప్రతివాడు ఒకే విధంగా కోపడలేడు, ప్రతివాడు ఒకే విధంగా డీల్ చేయలేడు, ప్రతివాడు ఒకే విధంగా నవ్వలేడు. ప్రతిదానికి ఒక స్ట్రాటజీ అంటే వాడికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఎమోషన్స్తో కూడినటువంటి బాడీ అనుకుంటే
ఈ ఎమోషన్స్ అన్నిటికీ కూడా ఆయన సర్జరీ చేసి పడేసాడు అనమాట. అవన్నీ సర్జరీ చేసేయడం చేత థాట్స్ వస్తున్నాయి, అవన్నీ తిరుగుతున్నాయి, వర్రీస్ అని తెలుసు, కానీ వర్రీ కావటం లేదు. అంటే వర్రీ అయ్యే స్థితిలో ఈయన లేడు. ఎందుకంటే ఆ భగవంతుడితో ఆయన స్పెండ్ చేసినటువంటి ఆ స్వల్పకాలికమైన వ్యవధిలో ఆయన ఇంటర్నల్గా ఏం చేసేసాడంటే ఇది చేసేసాడు. ఇందాక వాసు నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా ఇదే రీజన్. భగవంతుడికి సంబంధించిన విషయాలు మనం అవగాహనతో ఉన్నటువంటి రోజున మన రోజు ఒక రకంగా ఉంటుంది. కొంచెం ఆయన చెయ్యుదిలే మన దీంట్లోనే మనం వెళ్తుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే అంటే మనలాంటి వాళ్ళకైతే డైలీ బేసిస్లో సర్జరీలు కావాలి. బట్ డాన్ స్టీవెన్స్కి అసలు ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ చేశాడు. నిజంగా నాకు ఇది చాలా బాగా అనిపించింది. జైవాన్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేక ఇతర గ్రంథాల్లో యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయడం కూడా జరుగుతుందండి. అంత పాపులర్ ఇది. డాన్ స్టీవెన్స్ ఎక్స్ప్రెషన్స్లో మోస్ట్ పాపులర్ అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం అంటే యాక్చువల్ గా ఉన్న కంటెంట్ కంటే అతను ఎమోషనల్ లో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఉంది. ఇప్పుడు ఆయన బాబాతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు, బాబా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు, ఆయన డైరెక్ట్ గా చూస్తూ కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు. బికాస్ ఆఫ్ దాట్ ఆ రీజన్ వల్ల కూడా ఆయనకు ఉన్నటువంటి కొన్ని వర్రీస్ ఆటోమేటిక్ గా ఆయన మర్చిపోయి ఉండొచ్చు, ఆర్ వాటి తాలూకు ఇంట్రెస్ట్ ఆయనకి లేకపోయి ఉండొచ్చు కదా. హౌ కెన్ హీ సే దట్ బికాస్ ఆఫ్ హిజ్ కాంటాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నల్లిఫైడ్? సంస్కారం అనేది యాజ్ ఇట్ ఈజ్ గా ఖర్చు కాకుండా డైల్యూట్ అవటానికి అవకాశం లేదు యాజ్ పర్ ద లా ఆఫ్ కర్మ కదా. హౌ కెన్ హీ సే దట్ స్టేట్మెంట్? అది ఇక్కడ ఆయన అది చెప్పలేదు కదా. ఎలా చెప్పాడు? ఇప్పుడు ఇన్ జనరల్ ఇలాంటి అందుకే ముందు నుంచి ఆయన చెప్తున్నాడు, ఇలాంటి అనుభవం జరిగితే ఒక 3 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ డైలీ రొటీన్లోకి వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది. అయితే ఇన్ని సంఘటనలు, ఇన్ని రోజులు, నెలలు, వారాలు, ఇలా సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆయన తాలూకా మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితిలో ఏ విధమైనటువంటి చేంజ్ని ఆయన అనుభవించలేదు. ఏ విధమైనటువంటి చేంజ్ని ఆయన చూడలేదు. ఇది నార్మల్గా మనం చేసేటువంటి స్వయం కృషితోనో లేకపోతే ఇంకో దేనితోనో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఇది మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే బయట ఫారినర్స్ వాళ్ళ ఫోకస్ వేరే ఉంటుంది కాబట్టి. ఇక్కడ నల్లిఫై, అదే ఇందాకలు కూడా అనుకున్నట్టు నల్లిఫై చేయలేదు. నీ స్పిరిచువల్ స్టేచర్ని ఆయన మీదకి తీసుకెళ్ళాడు. నీకు రియాలిటీ చూపెట్టేటప్పుడు, అది ఎంత పెద్ద విషయం అయినా కూడా రియాలిటీ చూపెట్టేటప్పుడు నీకు అక్కడ ఏం కనపడదు కదా. అది చేశాడు అక్కడ, అంతే. ఇకపోతే నువ్వు అన్నట్టుగా ఏదైనా అనుభవిస్తేనే పోతుంది, కానీ డిస్కోర్సెస్లో మనం చదువుతున్న దాంట్లో కొన్ని థింగ్స్ ఏంటి అని అంటే, అనుభవించకుండా థాట్ ప్రాసెస్ నువ్వు చూస్తూ ఉంటే కూడా థాట్ లెవెల్లో సంస్కారం అనేటువంటిది డైల్యూట్ అయిపోవడాన్ని మనం చదువుకుంటున్నాం కదా. పువ్వుని మనం కొయ్యక్కర్లేదు, పువ్వుని కోసి వాడేటట్టు చేయక్కర్లేదు, పువ్వుని చెట్టుకు వదిలేసిన, అదే మొక్కకు వదిలేసిన కూడా వాడిపోతుంది. థాట్ లెవెల్లోనే నీకు అసలు ఆ బీజాన్ని పూర్తిగా నాశనం చేసేయడం చేత కొత్తగా వచ్చేటువంటి సంస్కారాలను కూడా కట్ చేసి పడేస్తున్నట్టు కదా. అంటే నేను అనుకుంటున్నాను భాస్కర్, ఇంతకు ముందు ఆయన చూసినటువంటి సమస్యల యొక్క దృష్టికోణం ఒక రకంగా ఉంది, కానీ ఈయన సాంగత్యం తర్వాత ఆ సమస్యల పట్ల దృష్టికోణం మారింది. అంతవరకు కష్టంగా అనిపించినటువంటి విషయం కూడా ఇప్పుడు ఆయనకి చాలా తేటతెల్లగా అది సమస్యనే కాదు అని అనిపించేటువంటి స్ఫురణ ఆయనకు కలుగుతుంది అని అనిపిస్తుంది. అది ఆయన సాంగత్యం అలా ఆయన్ని ప్రభావితం చేసింది అనిపిస్తుంది. బేసిక్గా రియాక్షనరీ ఎబిలిటీ మారిందనమాట. అది బ్యూటిఫుల్గా అన్నాడు కదా, మోర్ మై ఎబిలిటీ టు వరీ. బాబులాగా ఏ సంస్కారం ఎక్స్ప్రెస్ అయినా మనకు నేచర్ ఉంటుంది, రియాక్ట్ అయ్యే నేచర్. ఈ సీన్ సమ్ చేంజ్ ఇన్ దట్ ఎబిలిటీ.
అదే ఆ చేంజ్ కూడా ఎలా ఉందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ కాన్స్టెన్సీని చూసాడు దాంట్లో. ఏదో జస్ట్ లైక్ ఈ రోజు ఇలా ఉండి రేపు మళ్ళీ మారిపోలేదు కదా. అది ఇది ఇక్కడ డాన్ తన సొంత అనుభవాన్ని చెప్తున్నాడండి అవును యాక్చువల్గా. అవును. ఇంకా అతను హీ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ది మెకానిక్స్. తన సొంత అనుభవాన్ని చెప్తున్నాడు అనమాట. అదే నాకు జరిగింది ఇది. యాక్చువల్గా ఇదే కొత్త ఫినామినా మన అందరూ ఏదో స్థాయిలో అనుభవించేదే సార్ ఇది కదా గోపాలకృష్ణ గారు. అవునండి. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది. డెఫినెట్గా శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఈ బుక్ చదువుతున్న మార్నింగ్ ఇది నాకు చేంజ్ మై ఎబిలిటీ అని. అంతే. ఎందుకంటే అందరికి గాడ్ స్పీక్స్ పరంగా బాబా వేరు, ఎవరి డైలీ లైఫ్లో వాళ్ళు చూసే బాబా వేరు. ఎవరి డైలీ లైఫ్లో వాళ్ళు చూసే బాబా చాలా ఇంటరాక్షన్ ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటాడు, చాలా అనుభవాలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. 100% అది. అందుకే చెప్తున్నాను ఆ పాయింట్ చూసేటప్పటికి నాకు అసలు నాకు గూస్ బంప్స్ వచ్చిన ఇదనిపించింది అనమాట. ఎమోషనల్ ఎనాటమీ అని సర్జరీ చేశారు దానికి, మేజర్ సర్జరీ అని. అది దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారంటే ముందుకెళ్దాం. ఉన్నారా కాదు? Jai Baba sir. జయబాబు సార్. Here the Don is explaining what changes has been taken place after being with Baba for a week. What are the different changes taken place after the company with Baba? That is the emotional, in the emotion and also worry also. He was afterwards he was not worrying at all. So these two major changes have been taken place with the company of Baba for even for 1 week. This is what Dan is explaining here. Jai Baba. జయబాబు సార్. రైట్. ఓకే అండి గోపాలకృష్ణ గారు ముందుకెళ్తామండి. లాస్ట్ కదా అది పారాగ్రాఫ్. అవునండి. I describe these incidents in no sense of pride nor of beating a tom-tom. అయితే ఇవన్నీ నేను చెప్తున్నాను అని అంటే, నా అనుభవాలు నేను చెప్తున్నాను అని అంటే, ఇవంతా ఏదో గర్వంతోనో లేకపోతే ఇదేదో టామ్ టామ్ అంటాం కదా, అలా చేసే ఉద్దేశంతో నేనేం చెప్పటం లేదు ఇది అంటూ. దే ఆర్ 2 ఈవెంట్స్ విచ్ అక్కర్డ్ ఇన్ మై ఓన్ లైఫ్. అంటే ఆయన లైఫ్లో ఆయన చూసారు ఇవన్నీ. ఇది కనుక ఒకవేళ చెప్పుండకపోతే, ఈ అనుభవాలు చెప్పుండకపోతే, లైక్ అదే ఆయన ఎమోషనల్ సర్జరీ, మేజర్ సర్జరీ దాని మీద చేశారని చెప్పడం, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ ఎక్స్టెన్స్ ఎలా కంటిన్యూ అవుతుంది అన్నటువంటి చెప్పడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవేళ చెప్పిండకపోతే ఏమవుతుంది అని అంటే, ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఐ వుడ్ బి రెమిస్ టు ఒమిట్ దెమ్ from the small frame which I have been entrusted to construct around the masterly painting created in the following pages. In fact, ఈయనకి అప్పకి చెప్పబడినటువంటి పని ఏమిటి అని అంటే, లైక్ ఒక అంటే జస్ట్ లైక్ ఒక పెయింటింగ్ ఉన్నది, ఆ పెయింటింగ్ అంతటిని కూడా చక్కగా డ్రా చేసేసారు బాబా. మొత్తం ఈ యూనివర్స్లో జరుగుతున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని ఈ బుక్ అనేటువంటి ఒక పెయింటింగ్, గాడ్ స్పీక్స్ అనేటువంటి ఒక పెయింటింగ్ని గీసేసారు ఆయన. మొత్తం పెయింటింగ్ అంతా గీసిన తర్వాత డాన్ స్టీవెన్స్కి అప్పచెప్పబడినటువంటి పని ఏంటి అని అంటే, జస్ట్ ఈ పెయింటింగ్ అందరికీ ఒక చిన్న ఫ్రేమ్ వేయి, ఫ్రేమ్ ఉంటే కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది బయటకి. అండ్ మొత్తం బాబా రాశారు చాలా స్వహస్తాలతో, దాని మీద అక్షర ఫలకం మీద కలుపుతూ అవ్వచ్చు, ఇంకా గెస్చర్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఇంకో విధంగా అవ్వచ్చు. ఆయన ఎంత చెప్పి ఏం చేశారంటే, సమకాలీన ప్రపంచానికి అర్థమయ్యే విధంగా దీంట్లో ఎక్కడైనా చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్, పంక్చుయేషన్స్, లేకపోతే చిన్న ఎడిటింగ్, జస్ట్ లైక్ ఈ వర్క్ ఎలాంటిది అని అంటే, ఈ బుక్ అంతా ప్రిపేర్ చేసి ఈ వర్క్ నువ్వు చెయ్యి అని చెప్పడం, ఈ ఎడిటింగ్ వర్క్ చేయటం అని చెప్పడం ఎటువంటిది అని అంటే, ఒక పెద్ద చిత్రపటాన్ని గీసేసి, అంటే అది చిత్రాన్ని గీయటమే కష్టం నిజానికి, మేజర్ 99.99% కష్టం అక్కడే ఉంటుంది. మిగతాదంతా ఏంటి అని అంటే ఫ్రేమ్ వర్క్, ఆ ఫ్రేమ్ని ఇది చేయటం అన్నమాట. అయితే ఆ ఫ్రేమ్ని కట్టేటువంటి పని ఈయనకి ఇచ్చినటువంటి ఎడిటింగ్ అనమాట. అయితే రాబోయే పేజీల్లో అదంతా చెప్తాడు దాని గురించి. అయితే ఇప్పుడు ఒకవేళ కనుక
నేను ఈ పాయింట్స్ నా అనుభవాలు గనక నేను చెప్పకుండా ఉంటే గనక నాకు అప్పచెప్పబడినటువంటి ఈ చిన్న వర్క్ ఏంటిది మాస్టర్లీ పెయింటింగ్ ఒకటి ఉన్నది, క్రియేటెడ్ ఇన్ ఫాలోయింగ్ పేజెస్, దానికి చిన్న నేను ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాను అని అంటే, నేను ఒకవేళ ఇది చెప్పి ఉండకపోతే నేను చేయాల్సినటువంటి లేకపోతే చేయబోయేటువంటి పనిని పర్ఫెక్ట్గా చేయలేకపోయినట్టేమో అన్న భావన వస్తుంది అన్నట్టుగా దాంతో ఇది చెప్పాను. ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం. వెరీ సారీ. సారీ కలిపి కొట్టేది అదే. సో అని చెప్తున్నారు అనమాట. అందుకే ఆ దాంట్లో భాగంగా ఇది చెప్పాను. ఇది చెప్పకపోతే ఆ అప్పచెప్పబడినటువంటి పని కొంచెం అసంపూర్తిగా ఉంటుంది, లేకపోతే పర్ఫెక్ట్గా నేను చేయలేకపోయానేమో అన్న భావన వస్తుంది అనే సెన్స్తో చెప్పాను అన్నట్టు నాకు అర్థమైంది. ఈ పేర నాకు కొంచెం క్రిటికల్గా అనిపించింది. నాకు తర్వాత దీన్ని ఒకసారి సమప్ చేయండి అంటూ కంటిన్యూషన్లో, ఐఎమ్ షూర్ దట్ ఐ హ్యావ్ నాట్ నోయింగ్లీ హర్డ్ గాడ్ స్పీక్, but I am sure that in my lifetime I have seen him act. నేను భగవంతుడు మాట్లాడుతుండగా నేను చూడలేదు, నాకు తెలిసినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఐఎమ్ షూర్ 100% దాట్ ఆయన వర్క్ చేస్తుండగా నేను చూశాను. అంటే వర్క్ అంటే ఆయనతో ఉన్నాడు కదా, ఆయన చేస్తున్నటువంటి థింగ్స్, ఆయన ఇవన్నీ చూశాడు కదా, ఆయన యాక్ట్ చేస్తున్నట్టుగా చూశాడు అనమాట. భగవంతుడిని అంత దగ్గరగా చూశాను అన్న భావంతో చెప్పాడు. అయితే మరి ఇది అంటే జస్ట్ లైక్ లింగ్విస్టిక్గా లైక్ భగవంతుడు మాటలు నేను వినలేదు, లేకపోతే మాట్లాడుతుండగా నేను వినలేదు అన్నటువంటి మాట బాబా మౌనంలో ఉండడం చేత ఆ మాట అన్నాడా అన్నదే మరి నాకు తెలియదు, నాకు క్లియర్గా అనిపించలేదు. బట్ అంటే ఫైనల్గా ఈ లాస్ట్ లైన్లో ఆయనకు అనిపించింది ఏంటంటే, భగవంతుడు వర్క్ చేస్తుండగా నేను చూశాను, ఆయన ఎఫెక్టివ్గా ఈ వర్క్లో ఉంటుండగా నేను చూశాను అన్న భావనలో చెప్పినట్టుగా నాకు అనిపించింది. గోపాలకృష్ణ గారు ఆయన 1925 ముందు బాబా మాట్లాడారు కదా, 25 తర్వాత మాట్లాడలేదు కదా. సో 1925 తర్వాతే ఇతను బాబా దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ సెన్స్లో తీసుకున్నా సరిపోద్దండి కదా. నా జీవితకాలంలో నేను 1950 తర్వాత బాబా దర్శనం, బాబా పరిధిలోకి వచ్చాను. అప్పటికి ఆయన మాట్లాడటం లేదు కదా, ఆ సెన్స్లో తీసుకున్నా సరిపోద్ది. ఎస్ సార్, సారీ. జయబాబా ఇలా కూడా అనుకోవచ్చు కదండి, ఆయన మాట్లాడుతున్నది అనుభవంలోకి రాలేదు ఆయనకి, బట్ ఆ మైమరుపులో ఆయన మాట కంటే ఆయన పని చేసిన తీరు మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారేమో అనిపిస్తుంది. అంటే ఐ హావ్ నాట్ నోయింగ్లీ హర్డ్ గాడ్ స్పీక్, ఓకే మీరు అన్నట్టు మౌనంగా ఉన్నారు అని, అది అలా కంటే మైమరపులో ఉన్నాను అన్నట్టు ఫీలింగ్ అనిపించిందండి జయబాబా. ఐ డోంట్ నో నేను కన్వే చేయగలిగానో లేదో. ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు అన్న ఫీల్ వచ్చింది అక్కడ. సేమ్ లైన్ ని పారాగ్రాఫ్ ఈ ఇంట్రడక్షన్ లో కూడా ఫస్ట్ లో కూడా చెప్పారు కదా మేడం. నేను భగవంతుడు మాట్లాడటం వినలేదు, భగవంతుడు మానవ రూపంలో ఉండి అతని పని ఆయన చేసుకోవటాన్ని, కార్యనిమగ్నుడై ఉండటాన్ని నేను చూశాను అని. జస్ట్ ఇంట్రడక్షన్ స్టార్టింగ్ లో ఫస్ట్ లైన్ అదే.
కరెక్ట్ అండి వాసు. సేమ్ థింగ్ హీ అగైన్ ఓపెనింగ్ హీ అడ్మిటెడ్, బికాస్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అతను మాట్లాడటాన్ని మెహర్ బాబా మాట్లాడటాన్ని ఇతను వినలేదు. ఇట్స్ డైరెక్ట్ స్టేట్మెంట్, వినలేదు. బట్ అతను కార్యనిమగ్నుడై ఉండటం, అంటే మనం చెప్పినట్టుగా విశ్వకార్యం అవ్వచ్చు, ఇంకేదైనా ఏదైనా అవ్వచ్చు, బట్ డైరెక్ట్ గా హీ హాస్ సీన్ హిమ్ యాజ్ ఎ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. డైరెక్ట్ స్టేట్మెంటే కదా మేడం అది. అది దానికి సమాధానం నోయింగ్లీ అనే వాడిన దానికి కూడా అప్పుడు మేడం చెప్పిన దానికి సరిపోతుందండి. అంటే మన అందరికీ తెలిసేలాగా డైరెక్ట్గా నేను వినలేదు. ఎవడు హృదయంలో వాడికి ఆయన సంభాషిస్తూ ఉంటాడు, అది వేరే విషయం. అది ఎస్ ఎస్ అవును, అది ఆయన చెప్తున్నాడు అనమాట. ఎస్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇదే లాస్ట్ ఇంకేమైనా ఉన్నాయంటే దీని మీద ఓవరాల్ 4 పారాగ్రాఫ్స్ మీద ఏమైనా ఉంటే అడిగండి, లేకపోతే ముందుకెళ్ళి. ఓకే అండి, గుడ్, బాగుంది సార్ గోపాలకృష్ణ గారు. ఆ పారాగ్రాఫ్స్ అలాగ ఉన్నాయి, మీరు చదివిన విధానం అలా. ఓకే అండి, ఓకే సార్. రఘుపతి జయబాబు సార్. వన్ మినిట్ సార్ రాజు గారే. ఓకే సార్. ఈ లాస్ట్ ప్యానల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఈ 2 ఇన్సిడెంట్స్ చెప్పడం, ఆ చిన్ముద్ర నేను ఇలా ప్రయత్నించగానే ఆయన రెస్పాండ్ అవ్వడం, అలాగే 2 నా ఎబిలిటీ వర్రీని తీసేయడము, ఈ 2 చెప్పుకుంటే నా డబ్బా నేను కొట్టుకున్నాను అని మీరు అనుకుంటున్నారేమో. కానీ గాడ్ స్పీక్స్ అనేటువంటి బృహత్ కార్యంలో మొత్తం 99.99 పైన ఆయన చేసేసి నాకు ఒక చిన్న పనిని అప్పగించాడు ఆయన. దీనికి ఓ చుట్టూ చిన్న ఫ్రేమ్ కట్టేటువంటి పనిని. ఈ పని చేసేటప్పుడు ఈ 2 ఇన్సిడెంట్స్ని కనుక నేను పక్కన పెట్టేసి ఉంటే నేను నా కార్యాన్ని చేయడంలో నిర్లక్ష్యం చేసినట్టు అయి ఉండేది అని చెప్తున్నాడు అనమాట అతను. అది అంచేత దాన్ని సమర్థంగా నిర్వహించాలంటే నాకు జరిగిన ఈ 2 అనుభవాల్ని కూడా మీకు చెప్పాలి అని అనిపించింది, అందుచేత చెప్పాను నేను. జై బాబా. బలంగా అనిపించింది అనమాట. ఫ్రేమ్లో చెప్పకపోతే అది ఒక నెగ్లిజెన్స్ కింద అవుతుందేమో అని. ఓకే సార్. Actually, what I feel, as a normal human being, he has not heard through his ears about talking, but he says, in my lifetime, that entire life of Baba has seen what he has done. Baba has done that work, different universal work he has seen in my lifetime. Not only 1 week, he says, this is my lifetime is, he covers all the works. He has seen all the work done by Baba. So he has seen God working, but he has not heard God speaking, but he has seen God working in his lifetime. That also we can take as it is. Last line, I'm sure that in my lifetime. Right, sir. That covers the entire work of Baba. He has seen the work done by Baba throughout his life. So he has not heard, but he has seen his work of God. ఏ బాబా సార్. Shall I start reading, sir? Yes, sir. In the choice of a title for his book, God Speaks, Meher Baba has succinctly stated both the major theses which is to elaborate, as well as his right to speak authoritatively on subjects which may be treated only with the most advanced of our era. Here, the editors are telling about how Baba has selected this name, God Speaks. Says there are 2 one the major aspect, that is thesis, that is sublime matter, that is just like about creation, subtle world, mental, all these things. So these things can be dealt by it cannot be dealt by any ordinary people. It can be dealt by only people at the higher spiritual plane. That one Baba has explained in simple words. That's one thing. Explanation of sublime matter. This is the spiritual matters in a simple manner, and also with the authority of the God.
right to speak authoritatively on the subjects. So he's mixed up his authority of Godhood as well as explaining the sublime matters like creation, world, different worlds, everything in a simple manner for understanding by common people. That is what first line says. Then, before discussing his right of authority to imply such a sublime source for his work, it might be well to complete the complexity of issue by stating quite simply that the greatest proportion of Meher Baba's disciples and followers from all over the world regard him as the avatar of the age. So before whether discussing about the authority of his writing these books, so let us discuss about some matters. So first he says here, so a lot of Baba followers and disciples throughout the world consider him as the avatar of the age. That is the first point. That his followers and lovers, they are considering him as the avatar of the age. Then all regard him as the avatar of the age. Put in the Western, we Indians call him avatar. We know a little bit. If anybody says avatar, then immediately we think he is God. But in Westerns are not like that. In their language, you have to explain in different way. So which way Baba is explained for the Westerners? He says, put in the Western terminology, they consider him as the Christ of our time. Because Westerners, they know about Christ, and also in Bible, Christ is second Christ is coming back. So they know that one. So they consider him as the second Christ. That is, Christ is coming back. He has come back at our times. The successor to the tradition of Muhammad, Jesus, Buddha, Krishna, Rama, Zoroaster, and so on, back into the dusky past, and as the identical nature which reincarnated in those specific and successive personalities. So this way, so for explaining for the Westerners, Baba has told the same God has come in the form of Zoroaster, Rama, Krishna, Buddha, Jesus, Mount Pegambar. Now the same God has come in the form of Baba. So this way, Baba is explained here. The coming of God in a different time, at different place, and different nature. So for explaining the Westerners, Baba has explained all these things here. This is the first para. Any explanation is required? Nagesh sir, can you explain in Telugu also this one? సార్ ఎస్ సార్ క్లుప్తంగా ఇది తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఈ గ్రంథానికి మెహర్ బాబా గాడ్ స్పీక్స్ అనేటువంటి టైటిల్ని ఎంచారు ఆయన. అయితే అలా ఎంచడం ద్వారా ఆయన స్పష్టంగా రెండు విషయాల్ని ఆయన చెప్పారు. ఒకటి, ఈ పుస్తకంలో నేను వివరించదలుచుకున్నటువంటి సబ్జెక్ట్ ఏమిటి అనేటువంటిది ఒకటి. రెండవది, ఈ సబ్జెక్ట్ మీద నేను వివరించి చెప్పడానికి నాకున్న అధికారం ఏమిటి, ఈ రెండు కూడా క్లుప్తంగా చెప్పారు ఆయన. ఎందుకని ఈ సబ్జెక్ట్ చెప్పాలి అంటే చాలా ఉన్నతి సాధించిన వాడు మాత్రమే చెప్పగలరు కదా. అలాగే భగవంతుడు చెప్పాడు అంటే మామూలు విషయాలు చెప్పడు కదా. నేను బాగున్నావు, కాఫీ తాగావు, టీ తాగావు, ఇలాగేం మాట్లాడ్డా ఆయన. ఈ సృష్టిని ఎలా చేశాను, ఈ సృష్టిని ఎలా నిర్వహిస్తున్నాను, ఈ సృష్టి యొక్క ధ్యేయం ఏంటి, ఎటు వెళ్తోంది ఇది, ఇలాంటి విషయాలు చెప్తాడు కదా. సో ఆ సబ్జెక్ట్ గురించి, అలాగే తనకున్న అధికారం గురించి ఆయన చెప్పకనే చెప్పాడు అనమాట. దీనికి గాడ్ స్పీక్స్ అని పేరు ఎంచుకోవడం వల్ల. అలాగే అంటే ఈ పేరా ద్వారా డాన్ స్టీవెన్స్ పాఠకుడికి మొట్టమొదట దీని ఆధార్ ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన స్టేచర్ ఏమిటి అనేటువంటిది పరిచయం చేస్తున్నాడు పాఠకుడికి. సో దాన్ని చాలా లాజిక్ ఉపయోగించి పరిచయం చేస్తున్నాడు ఆయన. ఆయన మొట్టమొదటి ఏమంటున్నాడు, ఆయనను అనుసరించే వాళ్ళందరూ కూడా ఆయన్ని అవతార్ అని పిలుస్తారు సుమా అని చెప్తున్నాడు అతను. ఎందుకంటే ఈ ఇష్యూ అంత చిన్న విషయం కాదు, ఇది చాలా సంక్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది. కానీ దానికి చాలా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అవుతున్నాడు అనమాట. సో ఆయన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా అవతార్, ఈ యుగానికి అవతారుడు అంటారు. ఇది మన పాశ్చాత్య పదకోశం ప్రకారం అయితే మళ్ళీ క్రైస్ట్ వచ్చాడు, మళ్ళీ వచ్చిన క్రైస్టే ఈయన. అలాగే ప్రతి మతంలోనూ కూడా ఆ మతానికి చెందినటువంటి
మెయిన్ పురుషుడు ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే మహమ్మద్, జీసస్, బుద్ధ, కృష్ణ, రామ, జొరాస్టర్, ప్రతి మతానికి ఒక అవతారుడు ఉన్నాడు కదా, అతనే మళ్ళీ తిరిగి వచ్చాడు అని వాళ్ళందరూ విశ్వసిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు అనమాట క్లుప్తంగా. ఎస్ సార్. Any questions? Sir, move the page, sir. ఉమా కిందకెళ్ళి. If Meher Baba occupies such a crowning position in the spiritual structure of our civilization, then there would be no question of his right to speak positively and with authority on the deepest mechanics of creation. So now we consider him as the avatar of that is highest of the crowning, that highest position we kept him. Then there would be no, we cannot ask him because he is the highest of the. What question we can ask him? There would be no question of his right to speak positively and with authority on the deepest mechanics of creation. That means though he has that about creation, so sublime matter, so critical point, so the important points is talked. So there is, we cannot ask anything because this authority, we accept him as the avatar, highest of the high. So you can't ask any question about it, like that says. But the simpler issue of his divine source then becomes the much greater one of the legitimately of his function in the key role of a religious hierarchy, which in turn is doubted or frankly disbelieved by many people. So this is Baba here is case. There are three types of people in the world. One, accept him as the avatar, and whatever he has told, Baba will accept it without any doubt. Second category of people are doubting people. Is it possible? Is God can write like this? God can talk? So they doubt. The third type of it, they just like, no, I don't believe. I don't believe him as the avatar. I don't believe whatever he has said. It's already there in our religious books. Like that they talk. So he has given three types, varieties of people in the world about God speaks. We say God is the avatar. He has written this book like that. So only we are accepted directly without any question. Second category, doubting. They don't reject, they're 50-50. They doubt whether it is authority. Third is directly reject. We don't believe. So like that, three varieties of people as explained here in this paragraph. Nagesh, please comment on this. Telugu. Sir, in this paragraph, you said about the three categories of the persons, those who believe, but that is not there in the paragraph, right? No, you can see here, the question. See, one is there would be no question of his right to speak positively with authority on the deepest mechanics of creation. That is belongs to us, Baba. We cannot ask him. But the simpler issue of the divine source of become the much greater one of the legitimately of his function in the key role of his religious hierarchy, which in turn is doubted. See, the doubted or frankly disbelieved. The last two lines you can read correctly. It is doubted or frankly disbelieved. Frankly, the word is frankly, direct, straight away. Disbelieve. I don't believe. Doubted. That is categories. Doubted categories. Like that. One first paragraph, first 3-4 lines says we believe. Authority we cannot question. We are believing it. Second category is doubted category. That is second line from bottom. Second line doubted category. Third last line is frankly disbelieved. These words we should observe here. Doubted or frankly disbelieved by many people. See, that also is told here. Many people do like this. దీన్ని తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తానండి. సరే, ఆయన అనుచరులు మెహర్ బాబాని అవతారుడు అంటారు అని ముందు పేరాలో అతను అసలు విషయం నెమ్మదిగా ప్రస్తావించాడు. ఇక్కడేం చెప్తున్నాడంటే రెండో పేరాలో
ఒకవేళ మెహర్ బాబా కనుక ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అటువంటి ఉన్నతమైనటువంటి ఆ స్థానాన్ని కనుక ఆయన ఆక్యుపై చేసినట్లయితే ఇక అనుమానమే లేదు. అతను తప్ప ఇంకెవడు చెప్పగలడు ఈ విషయాన్ని? అతనికి పూర్తి అధికారం ఉంది. ఎలాగైనా చెప్పగలడు. అతను ఒక పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసిన ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళితే మనం ఇందులో ఏం వాడారు, ఏమిటి వాడారు, సిమెంట్ ఎలా వాడారు, ఐరన్ ఏం వాడారు అన్నీ చెప్పేస్తాడు అతను. ఎందుకంటే అతనే దగ్గరుండి కట్టాడు దాన్ని. అలాగే ఈయన బీయింగ్ గాడ్ అవతార పురుషుడై ఉండి అతనికి తెలియని మర్మం లేదు ఈ సృష్టి నిర్మాణాల్లో. ఏదైనా ఇంక అంతకంటే అథారిటీ ఎవడుకుంటుంది? అతనికే ఉంటుంది. సో దానిలో సమస్య లేదు. కానీ అసలు ఆయనకు అటువంటి హోదా ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు అసలు మనం ఛేదించవలసినటువంటి సమస్య అది మెయిన్ అవుద్ది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ముందుకు వెళ్ళేటువంటి ఈ చర్చలో అతనికి అంచేత దీన్ని కొంతమంది అనుమానిస్తారు, ఉందా లేదా? ఈయన మాటలు చూస్తుంటే నమ్మదగినగానే ఉన్నాయి, కానీ భగవంతుడు అనేస్తే డైరెక్ట్గా అవతార పురుషుడు అనేస్తే ఏమో అది మెజారిటీకి ఉన్నటువంటి మనం అందరూ కూడా ఆ మెజారిటీ ఉన్నటువంటి అంటే ఆ డౌట్, ఆ శంక, సందేహం అది. కొంతమంది అయితే ఫ్రాంక్ డిస్ప్లీడ్ ఇవన్నీ నేను నమ్మనండి అని వేస్తాడు. సో వీళ్ళకి ప్రధానమైన సమస్య ఇదే. ఇప్పుడు మనం ఏమిటి, ఆయన అవతారుడా కాదా, ఆయన అనుచరులు చెప్తున్నట్టుగా ఆయన అవతారుడా కాదా, అది మెయిన్ ఇష్యూ అవుతుంది అంటున్నాడు. జై బాబా సార్. టైం రాజుగారు. అండి 6 అయిందండి. ఏదైనా ఫర్దర్గా ఈ పారాగ్రాఫ్ మీద ఉంటే డిస్కస్ చేయొచ్చు. ఇక్కడతో అక్కడ కాల్ అవుతామండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే సాటర్డే కలుద్దాం. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.